వెల్కమ్ టు విధాత. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా విప్లవకారుడైతే మరి మీరేంటి కామ్రేడ్? నిన్న ఖమ్మంలో జరిగిన సిపిఐ 100ేళ్ల సభలో ఆ పార్టీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసిన ప్రసంగం విని కమ్యూనిస్టు అభిమానులు అడుగుతున్న ప్రశ్న ఇది. సిపిఐ 100ేళ్ల మహాసభ అద్భుతంగా జరిగింది. ఇటీవలి కాలంలో సిపిఐ అంత పెద్ద సభ నిర్వహించడం ఇదే. విదేశీ ప్రతినిధులు, కేంద్ర నాయకుల సమక్షంలో జరిగిన ఈ సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వేలాది మంది కమ్యూనిస్టు అభిమానులు తమ సొంత ఖర్చులతో వాహనాల్లో ఎంతో దూరం నుంచి ఈ సభకు హాజరయ్యారు. ఇంత గొప్పగా జరిగిన సభలో ఆ నాయకులు ఇచ్చిన ఉపన్యాసాలు ఎంత ఉత్సాహాన్ని ఇచ్చాయో తెలియదు, కానీ ఆ పార్టీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను పొగుడుతూ చేసిన ప్రసంగం మాత్రం కమ్యూనిస్టు అభిమానులను విస్మయానికి గురిచేశాయి. పంచభక్ష పరమన్నాలు వండి అందులో ఉప్పు గుమ్మరించినట్టు అంత గొప్పగా సభ నిర్వహించి ఆఖరికి ముఖ్యమంత్రికి జయ జయ ధ్వానాలతో సభను ముగించడం విస్మయానికి గురి చేసింది. సీఎం రేవంత్ రెడ్డిని ప్రజా విప్లవకారుడిగా, బట్టి విక్రమార్కను గొప్ప మేధావిగా కీర్తించవలసిన ఆగత్యం ఏమి వచ్చిందని చాలా కాలం తర్వాత సభకు హాజరైన కమ్యూనిస్టు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి ఎంతగానో రుణపడి ఉన్నట్టుగా పదే పదే వాళ్ళని కీర్తించడం కమ్యూనిస్టు కార్యకర్తలకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. కొత్తగూడెంలో కమ్యూనిస్టు పార్టీ గెలవడం పొత్తు ధర్మంలో భాగంగా జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు త్యాగాలు చేయడం వల్లనే అక్కడ జరిగిందన్న విషయం కూనంనేని సాంబశివరావు ఎందుకు మర్చిపోతున్నాడని కమ్యూనిస్టు అభిమానులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇదండి ఇవాల్టి పొలిటికల్ కామెంట్. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం విధాతను ఫాలో అవ్వండి.